బ్రేకింగ్ న్యూస్ హైడ్రా పిఎస్ ప్రారంభించి 12 రోజులైనా ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేసులు నమోదు చేయాలంటే లీగల్ గా అనేక సవాళ్లు రావడంతో ప్రత్యేక జీవో కోసం హైడ్రా అధికారులు నిరీక్షిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో బుక్ అయిన కేసులను హైడ్రా పిఎస్ కు బదిలీ చేయాలన్న కూడా కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. హైడ్రా పిఎస్ అయితే స్టార్ట్ చేసి 12 రోజులైనా కూడా కేసులు నమోదు కాకపోవడంతో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఆలోచనలో పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది కేసు నమోదు చేయడానికి, పాత కేసులను బదిలీ చేయడానికి కూడా ఎలాంటి ప్రక్రియ చేయాల్సి వస్తుంది? హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ ఆక్రమిస్తే వాళ్ళ మీద ఇక మీదట హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతాయి, వాళ్ళకి జైలుకు పంపించేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది ఖచ్చితంగా అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సో ఈ నెల 8వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు అందరూ వచ్చి హైడ్రా పోలీస్ స్టేషన్ని ప్రారంభించారు. సో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించినటువంటి బిల్డింగ్ ఇదే హైడ్రా పోలీస్ స్టేషన్. బుద్ధా భవన్కి ఆనుకొని ఉన్నటువంటి హైడ్రా పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లో ఇక మీద కేసులు నమోదవుతాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అనేది మనకి అధికారుల దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పుడు అనేక మంది ఎవరైతే ఫిర్యాదు చేశారో, ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ భూములు కానీ ఆక్రమించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలని ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్కి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి రావాలని అధికారులు వాళ్ళకి చెప్పి పంపించేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జియో రావాల్సి ఉంది. ఆ జియో వచ్చిన తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతుంది. అప్పటి వరకు కేసులు నమోదు చేయడానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయి ఉంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఒకవైపు జరుగుతూనే ఉంది, అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒకవైపు జరుగుతూనే ఉంది. సో ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నటువంటి అంశాలకు మనం రంగనాథ్తో కూడా మాట్లాడితే ఒక 3 లేదా 4 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఒక జియో రావాల్సి ఉంది. ఆ జియో వచ్చిన తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతాయి అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇన్ని రోజుల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు మేరకు అనేక కేసులు నమోదైనాయి. దాదాపుగా 60 కేసులు హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైనాయి. సో అవన్నీ కేసులు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్కి బదిలీ కావాల్సి ఉంది. అవన్నీ బదిలీ అయ్యాయా అని మనం హైడ్రా అధికారులతో మాట్లాడితే లేదు, ఇంకా ఒక్క కేసు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్కి బదిలీ కాలేదు. బదిలీ కావడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హైడ్రా చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలన్నా, వాళ్ళకి శిక్ష వేయాలన్నా, వాళ్ళకి జైలుకి పంపాలన్నా స్పష్టంగా లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు రావద్దు అంటే ప్రభుత్వం నుంచి ఒక జియో రావాల్సి ఉంది. ఆ జియో వచ్చిన తర్వాత కేసు నమోదు చేయబోతున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు అది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 60 కేసులు నమోదయ్యాయి. దాంట్లో నల్లమల్లారెడ్డి మీద కేసు నమోదయ్యి ఉంది. దాని తర్వాత వసంత కృష్ణ పైన కేసు నమోదు చేశారు. నార్నే ఎస్టేట్స్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇట్లా బడా వ్యాపారుల పైన కూడా కేసులు నమోదయ్యాయి అనేది హైడ్రా అధికారుల దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వాళ్ళు ఇంకా అఫీషియల్గా చెప్పాల్సి ఉంది. కానీ కొన్ని ప్రెస్ నోట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, నార్నేతో పాటు వివిధ నాయకుల మీద కానీ కబ్జాకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కానీ కేసు నమోదు చేశామని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ బదిలీ కావడానికి మరో 3-4 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 12 రోజులు కంప్లీట్ అయిపోయింది. మరి హైడ్రా అధికారులు తొందరలోనే కేసులు నమోదు చేస్తారా? ఆ ప్రక్రియ ఇంకా ఎంత లేట్ అవుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా మాత్రం హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభమై 12 రోజులైనా ఒక్క కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ మాత్రం అనేక చోట్ల హైడ్రా కొనసాగిస్తూ ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.